friends, this is Karan Kumar. Welcome to our channel. Let's learn today. సో ఈ రోజు క్లాస్లో 10th క్లాస్ స్టార్ట్ చేయబోతున్నాను. అందులో కెమిస్ట్రీ ఫస్ట్ చాప్టర్ యాసిడ్స్ బేసెస్ సాల్ట్స్. ఓకే, సో ఇక నుంచి వీక్లో ఫస్ట్ 3 days ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చెప్పడం జరుగుతుంది. అలాగే తర్వాత 3 days సెకండ్ ఇయర్. సో ఫైనల్గా సండే వచ్చేసరికి 10th క్లాస్ చాప్టర్ చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి ఈ విధంగా షెడ్యూల్ ఉంటుంది. సో ఓకేనా. సో టుడే టాపిక్ ఈస్ యాసిడ్స్ బేసెస్ సాల్ట్స్. సో మీరు ఆల్రెడీ లోయర్ క్లాసెస్ లో చదువుకున్నారు వాట్ ఈజ్ యాసిడ్ అండ్ బేస్. సో జనరల్ గా వాట్ ఈజ్ యాసిడ్ చూద్దాం చూడండి. సో యాసిడ్ మీన్స్ మెయిన్ డెఫినేషన్ ఏంటి, దే గివ్ H plus ions, they give H plus ions in aqueous solution. Aqueous solution means that in that solution water is solvent. So acid means they give H plus ions in aqueous solution, that is known as acid. So what is base? Base means so they give OH minus ions in aqueous solution. Okay, so this is the major definition of acid and base. So aqueous solutions lo ganaka aqueous solution ante solvent is water. Aqueous solutions lo H plus ions ni ganaka iste so danni emantaru యాసిడ్ అంటారు. అలా కాకుండా OH మైనస్ ఐన్స్ కనుక ఇస్తే aqueous సొల్యూషన్స్ లో దాన్ని బేస్ అంటాం. సో యాసిడ్స్ కి ఎగ్జాంపుల్స్ ఏంటి, HCl, HNO3, ఓకే, H2SO4. సో అలాగే బేసెస్ కి ఎగ్జాంపుల్స్ ఏంటి, NaOH, KOH, MgOH twice 2. ఓకే, సో ఇవన్నీ కూడా బేసెస్ కి ఎగ్జాంపుల్స్. సో నెక్స్ట్ వన్ సాల్ట్ అంటే ఏంటి. So salt means these are the substances when these are formed by the reaction between acid and base. So acid base మధ్య రియాక్షన్ జరిగి మనకి ఏం ఫామ్ అవుతాయి, సాల్ట్స్ ఫామ్ అవుతాయి. సాల్ట్స్ ప్లస్ వాటర్. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. వీటిని జనరల్ గా సబ్స్టాన్సెస్, దీస్ ఆర్ ది సబ్స్టాన్సెస్ when these are formed the reaction between acid and base. For example, acid కి ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటాం, HCl. బేస్ ఏంటి, NaOH. ఓకే, సో అప్పుడు ఏం ఫామ్ అవుద్ది, NaCl ప్లస్ వాటర్. ఓకే, సో మనకి జనరల్ గా ఈ సాల్ట్స్ అనేటువంటివి అయానిక్ కాంపౌండ్స్ అంటే ఇందులో అయాన్స్ తో ఉంటాయి. సో అయాన్స్ ఎన్ని టైప్స్, 2 types. ఏమేంటవి, క్యాటయాన్ అండ్ యానియాన్. సో జనరల్ గా ఈ క్యాటయాన్ అనేటువంటిది మనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే బేస్ నుంచి వస్తుంది. సో ఇందులో బేస్ ఏది, NaOH. సో NaOH నుంచి మనకి క్యాటయాన్ Na+ వస్తుంది. సో అలాగే జనరల్ గా మనకి యానియాన్ ఎక్కడి నుంచి వస్తుంది, Cl. ఇక్కడ యానియాన్ అనేది Na+Cl-. సో ఈ Cl- ఎక్కడి నుంచి వచ్చింది, యాసిడ్ నుంచి వచ్చింది. సో కాబట్టి సాల్ట్ అంటే ఇది. సో సాల్ట్స్ అంటే యాసిడ్స్ బేసిస్ మధ్య రియాక్షన్ జరిగి మనకి ఏం ఫామ్ అవుతాయి, జనరల్ గా సాల్ట్స్ ఫామ్ అవుతాయి. అందులో సాల్ట్స్ అంటే జనరల్లీ అయానిక్ కాంపౌండ్స్ అంటే దే ఆర్ కంటైన్స్ అయాన్స్. సో జనరల్లీ అయాన్స్ ఆర్ 2 types, క్యాటయాన్ అండ్ యానియాన్. ఈ క్యాటయాన్ అనేటువంటిది బేస్ నుంచి వస్తుంది, యానియాన్ అనేటువంటిది యాసిడ్ నుంచి వస్తుంది. సో ఓకేనా. సో యాసిడ్ కి, బేస్ కి, సాల్ట్ కి డెఫినేషన్స్ అర్థమైనయా. ఫస్ట్ యాసిడ్ అంటే aqueous సొల్యూషన్స్ లో H plus ions కనుక ఇస్తే దాన్ని యాసిడ్ అంటాం. సో HCl, HNO3, H2SO4. ఓకే, బేస్ అంటే they give OH minus ions in aqueous solution, NaOH, KOH, MgOH twice. సో సాల్ట్ అంటే ఈ యాసిడ్ బేస్ మధ్యన రియాక్షన్ జరిగి మనకి సాల్ట్స్ ప్లస్ వాటర్ ఫామ్ అవుతాయి. ఈ రియాక్షన్ ఏమంటాం మనం, న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటాం. సో నెక్స్ట్ వాట్ ఆర్ ది డిఫరెన్సెస్ బిట్వీన్ యాసిడ్స్ అండ్ బేసెస్ చూద్దాం.
differences between acids and bases. So major differences చూద్దాం. సో జనరల్ గా ఫస్ట్ యాసిడ్ అంటే ఏమని చెప్పాను, they give H plus ions in aqueous solution. They give H plus ions in aqueous solution. So next base కి వచ్చేసరికి ఏమవుతుంది ఇందులో డిఫరెన్స్, they give OH minus ions in aqueous solution. Next they turns blue litmus into red. So acids blue litmus ni red color లోకి మారుస్తాయి. సో నెక్స్ట్ bases they turns red litmus into blue. So next they corrodes metals. So acids ka corrode ante destruction of that particular metal. Okay na? So danni emantam ante corrosion antam. So generally soapy in touch, bases are soapy in touch. Okay, soapy in touch means slippery nature untadi bases ki. Okay, so next one, so acids are generally sour in taste. Daily life lo kuda chustam citric acid. Okay, so next bitter in taste, bases are bitter in taste. So these are the major differences between acids and bases. So చూద్దాం, H plus ions aqueous solutions లో గనుక H plus ions ని ఇస్తాయి acids. అదే bases అయితే they give OH minus in aqueous solution. Acids are they turns blue litmus into red. So bases they turns red litmus into blue. They corrodes metals. Acids enti corrode means destruction of that particular metal. Okay, so they generally acids are sour in taste. So bases are bitter in taste. So example చూద్దాం. So citric acid, okay, acetic acid, so HCl, H2SO4 and so on. Bases ki NaOH, KOH, MgOH twice and so on. Okay, these are the differences between acids and bases. What is weak acid and strong acid? Okay, next one, what is weak base and then strong base? So what is weak acids? So for example CH3COOH తీసుకుందాం. CH3COOH, acetic acid, దీని పేరు acetic acid. Acetic acid is example for weak acid. Why it is weak acid? So ఇది కంప్లీట్ గా అయనైజ్ అవ్వదు. సో ఫర్ ఎగ్జాంపుల్ 100 మాలిక్యూల్స్ ఆఫ్ CH3COOH తీసుకున్నాం అంటే అందులో 5 to 10 మాలిక్యూల్స్ అయనైజ్ అవుతాయి. సో కాబట్టి కంప్లీట్ గా అయనైజ్ అవ్వకపోతే దాన్ని ఏమంటాం అంటే జనరల్ గా మనం వీక్ యాసిడ్ కింద కన్సిడర్ చేస్తాం. అంటే ఇది జనరల్ గా ఎలా బ్రేక్ అవుతుంది, CH3COO- ప్లస్ H ప్లస్, ఇలాంటి 5 to 10 మాలిక్యూల్స్ ఇలా పర్నిష్ అవుతాయి. సో రిమైనింగ్ అన్ని ఈ CH3COOH కింద ఉండిపోతాయి. సో కాబట్టి దాన్ని అటువంటి వాటిని ఏమంటామంటే వీక్ యాసిడ్స్ అంటాం. They are not completely ionized in aqueous solution. So example acetic acid.
సో ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ స్ట్రాంగ్ యాసిడ్? సో స్ట్రాంగ్ యాసిడ్ మీన్స్ దే ఆర్ కంప్లీట్లీ అయనైజ్డ్. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రాంగ్ యాసిడ్ కి ఎగ్జాంపుల్ HCl, HNO3, ఓకే, H2SO4, దీస్ ఆర్ ఆల్ స్ట్రాంగ్ యాసిడ్స్. సో కాబట్టి ఇది కంప్లీట్ గా పర్నిస్ అవుతుంది. జనరల్ గా H+Cl-, H+ అండ్ Cl-. సో కాబట్టి ఇది కంప్లీట్ గా అయనైజ్ అయిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 100 మాలిక్యూల్స్ ఆఫ్ HCl తీసుకున్నాం అనుకో. సో 100 మాలిక్యూల్స్ తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే జనరల్ గా 100 మాలిక్యూల్స్ ఆఫ్ HCl తీసుకున్నప్పుడు సో నియర్లీ 100 మాలిక్యూల్స్ కూడా ఇలా పర్నిస్ అయిపోతాయి H+Cl- కింద, అంటే కంప్లీట్లీ అయనైజేషన్ జరుగుతుంది. సో కాబట్టి దాన్ని ఏమంటాం అంటే స్ట్రాంగ్ యాసిడ్ అంటాం. ఏమంటాం? స్ట్రాంగ్ యాసిడ్. సో స్ట్రాంగ్ యాసిడ్ కి వీక్ యాసిడ్ కి డిఫరెన్స్ తెలిసిందా? సో ఏ సబ్స్టాన్సెస్ అయితే, ఏ మాలిక్యూల్స్ అయితే కంప్లీట్ గా అయనైజ్ అవుతాయి, ఏ యాసిడ్ అయితే కంప్లీట్ గా అయనైజ్ అవుతుందో దాన్ని ఏమంటాం అంటే జనరల్ గా స్ట్రాంగ్ యాసిడ్ అంటాం. అలా కాకుండా partially ionized, that is known as weak acid. So weak base అంటే ఇప్పుడు ఏమవుతుంది? వీక్ బేస్ అంటే నాట్ కంప్లీట్లీ, అంటే OH- ions ని కంప్లీట్ గా ఫామ్ అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్ NH4OH, దిస్ ఇస్ ద వీక్ బేస్. సో వీక్ బేస్ ఇవి కంప్లీట్ గా అయనైజ్ అవ్వదు, అప్పుడు ఏం ఫామ్ అవ్వదు? NH4+OH-. ఈ NH4+ అనే మాలిక్యూల్స్ అనేటువంటివి కంప్లీట్ గా ఆక్వస్ సొల్యూషన్ లో అయనైజ్ అవ్వదు. సో కాబట్టి దాన్ని ఏమంటామంటే వీక్ బేస్ అంటాం. అలాగే స్ట్రాంగ్ బేస్ కి ఎగ్జాంపుల్ NaOH. సో NaOH ఇస్ ఏ స్ట్రాంగ్ బేస్. సో ఇది ఆక్వస్ సొల్యూషన్ లో కంప్లీట్ గా అయనైజ్ అయిపోతుంది. అంటే 100 మాలిక్యూల్స్ ఆఫ్ NaOH తీసుకుంటే 100 మాలిక్యూల్స్ కూడా మనకి కంప్లీట్ గా OH- ions Na+ కింద, OH- కింద ఫర్నిస్ అవుతాయి. సో కాబట్టి వీక్ యాసిడ్ స్ట్రాంగ్ యాసిడ్, వీక్ బేస్ స్ట్రాంగ్ బేస్. కంప్లీట్ గా కనుక అయనైజ్ అయిపోతే దాన్ని స్ట్రాంగ్ యాసిడ్ ఆర్ స్ట్రాంగ్ బేస్ అంటాం. H+ ions కనుక ఇస్తే స్ట్రాంగ్ యాసిడ్, OH- ions కనుక ఇస్తే స్ట్రాంగ్ బేస్. అలా కాకుండా కంప్లీట్ గా అయనైజ్ అవ్వకపోతే కనుక దాన్ని వీక్ యాసిడ్ ఆర్ వీక్ బేస్ అంటాం. వీక్ బేస్ దేని బేస్ చేసుకుని చెప్తాం? OH- ions ని. అదే వీక్ యాసిడ్ అంటే H+ ions ని బేస్ చేసుకుని చెప్తాం. సో దీస్ ఆర్ ది టైప్స్ ఆఫ్ యాసిడ్స్. అలాగే నెక్స్ట్ వన్ డైల్యూట్ అండ్ కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ అంటే ఏంటో చూద్దాం. డైల్యూట్ అండ్ కాన్సన్ట్రేటెడ్ యాసిడ్. సో కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ అంటే సో జనరల్ గా యాసిడ్ కంటెంట్ ఎక్కువగా ఉండి, యాసిడ్ పర్సంటేజ్ ఎక్కువగా ఉండి, సో వాటర్ పర్సంటేజ్ కనుక తక్కువగా ఉంటే సో దాన్ని ఏమంటామంటే కాన్సన్ట్రేటెడ్ అంటాం. సో డైల్యూట్ మీన్స్ వాటర్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంది, యాసిడ్ పర్సంటేజ్ కనుక తక్కువగా ఉంటే దాన్ని డైల్యూట్ యాసిడ్ అంటాం. ఓకేనా? సో సింపుల్ డెఫినేషన్స్. సో ఇలాంటి చిన్నవి తెలుసుకోవాలి మనం ఖచ్చితంగా. సో డైల్యూట్ యాసిడ్ మీన్స్ వాటర్ కంటెంట్ కనుక ఎక్కువగా ఉంటే ఆ సొల్యూషన్ లో దాన్ని ఏమంటామంటే, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండి యాసిడ్ కంటెంట్ తక్కువగా ఉంటే దాన్ని డైల్యూట్ అంటాం. అలా కాకుండా సో కాన్సన్ట్రేటెడ్ అంటే సో యాసిడ్ కంటెంట్ ఎక్కువగా ఉండి వాటర్ కంటెంట్ కనుక తక్కువగా ఉంటే దాన్ని కాన్సన్ట్రేటెడ్ అంటాం. ఓకే? ఇండికేటర్స్. వాట్ ఆర్ ఇండికేటర్స్? These are the substances which changes the color or order of different substances are known as indicators. ఇండికేటర్స్ యూజ్ ఏంటంటే మెయిన్ గా లాబొరేటరీలో ఒక సొల్యూషన్ ఎసిడిక్ గా బేసిక్ గా అని తెలుసుకోవడానికి మనం ఏమి యూజ్ చేస్తామంటే జనరల్ గా ఇండికేటర్స్ ని యూజ్ చేస్తాం. ఓకే? సో దీస్ ఆర్ ది సబ్స్టాన్సెస్ విచ్ చేంజెస్ కలర్ ఆర్ ఆర్డర్ ఆఫ్ డిఫరెంట్ సబ్స్టాన్సెస్. ఏ సబ్స్టాన్స్ అయితే మనం అది ఎసిడిక్ గా బేసిక్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు మనం ఇండికేటర్ యాడ్ చేసినప్పుడు సో ఆ కలర్ ని బట్టి, చేంజ్ అయిన కలర్ ని బట్టి, లేకపోతే కొన్ని ఆర్డర్ ని బేస్ చేసుకుని చెప్తాం. సో అటువంటి సబ్స్టాన్సెస్ నే మనం ఏమంటాం అంటే ఇండికేటర్స్ అంటాం. సో ఇండికేటర్స్ ఆర్ జనరల్లీ త్రీ టైప్స్. ఇండికేటర్స్ అంటే అర్థమైంది కదా. ఇండికేటర్స్ మెయిన్ గా సొల్యూషన్స్ యొక్క
ఎసిడిక్ బేసిక్ అని డిసైడ్ చేయడానికి మనం ఇండికేటర్స్ ని వాడతాము. అది దేని బేస్ చేసుకుని చెప్తామంటే కలర్ ని బేస్ చేసుకుని లేకపోతే ఆర్డర్ ని బేస్ చేసుకుని చెప్తాం. ఓకే, సో జనరల్లీ ఇండికేటర్స్ ఆర్ 3 types. What are they? Natural indicators. So natural indicators. Next one, synthetic indicators. Synthetic indicators. Third one, olfactory indicators. Olfactory indicators. So first one, what are natural indicators? Natural indicators are obtained from nature. So generally plants. Okay, so indicators are 3 types. First one, natural indicators. Second one, synthetic indicators. Third one, olfactory indicators. So natural indicators ante they are obtained from nature. So for example, litmus. Okay, litmus, turmeric. So these are the natural indicators. So మనం లిట్మస్ పేపర్ యూజ్ చేసి సో జనరల్ గా యాసిడ్ బేస్ చెప్తున్నాం కదా. సో యాసిడ్ అంటే జనరల్ గా ఏంటి, బ్లూ లిట్మస్ ని రెడ్ లిట్మస్ గా కన్వర్ట్ చేస్తుంది. అది అప్పుడు దాన్ని బట్టి మనం అది యాసిడ్ అని చెప్తాం. సో అక్కడ ఏంటి, కలర్ చేంజ్ అంటే అందుకే దీస్ ఆర్ ది సబ్స్టాన్సెస్ విచ్ చేంజెస్. ఏం చేంజ్ చేస్తుంది లిట్మస్ పేపర్, కలర్ ని చేంజ్ చేస్తుంది. సో బ్లూ లిట్మస్ కనుక రెడ్ కలర్ లోకి మారితే, ఓకే, బ్లూ లిట్మస్ కనుక రెడ్ కలర్ లోకి మారితే యాసిడ్ అని చెప్తున్నాం. అలా కాకుండా రెడ్ లిట్మస్ కనుక బ్లూ కలర్ లో మారితే అది బేస్ అని చెప్తున్నాం. కాబట్టి అక్కడ ఆ సబ్స్టాన్స్ ని మనం ఆ సొల్యూషన్ ని అది ఎసిడిక్ బేసిక్ అని కలర్ ని బేస్ చేసుకుని చెప్తున్నాం. కాబట్టి అటువంటి సబ్స్టాన్సెస్ ఏమంటామన్నాను, ఇండికేటర్స్. కొన్ని ఇండికేటర్స్ జనరల్ గా మనకి ప్లాంట్స్ నుంచి అవైలబుల్ అవుతాయి. ఓకే, లిట్మస్ లైకిన్ అనే ప్లాంట్ నుంచి వస్తుంది, ఇది టర్మరిక్. ఓకే, సో జనరల్ గా మనకి ఇవి న్యాచురల్ ఇండికేటర్స్. సింథటిక్ ఇండికేటర్స్ అంటే దీస్ ఆర్ ప్రిపేర్డ్ ఇన్ కెమికల్ ల్యాబొరేటరీస్. సో దీస్ ఆర్ జనరల్లీ కెమికల్ సబ్స్టాన్సెస్. సో ఫర్ ఎగ్జాంపుల్ మెథైల్ ఆరెంజ్, ఫెనాప్థలిన్, మెథైల్ రెడ్. సో ఇలా చాలా ఉంటాయి. సో దీస్ ఆర్ ప్రిపేర్డ్ ఇన్ మెథైల్ ఆరెంజ్, మెథైల్ రెడ్. ఓకే, సో సింథటిక్ ఇండికేటర్స్ అంటే దీస్ ఆర్ ప్రిపేర్డ్ ఇన్ laboratories. So example, methyl orange, methyl red. So olfactory indicators. Olfactory indicators అంటే జనరల్ గా ఈ న్యాచురల్ ఇండికేటర్స్, సింథటిక్ ఇండికేటర్స్ మనం కలర్ ని బేస్ చేసుకుని చెప్తాం. ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్ అంటే ఆర్డర్ చేంజ్ అవుతుంది ఇక్కడ. సో ఆర్డర్ చేంజ్ అవుతుంది. సో కాబట్టి సో ఇక్కడ అంటే మనం అది ఎసిడిక్ లేకపోతే బేసిక్ అని సో ఆర్డర్ ని బట్టి చెప్తాం. ఆర్డర్ చేంజ్ అవుతుంది. సో ఎగ్జాంపుల్, వెనిలా essence. Okay, so next one, clove oil, onion. These are the examples for olfactory indicators. So acidic solutions లో ఆర్డర్ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. అదే బేసిక్ సొల్యూషన్ కనుక టెస్ట్ చేసినప్పుడు ఆర్డర్ అలాగే ఉంటుంది, ఆర్డర్ రిమైన్స్ కాన్స్టెంట్. సో కాబట్టి ఇవి ఇండికేటర్స్ యొక్క టైప్స్. సో ఇండికేటర్స్ అంటే అర్థమైంది కదా. దీస్ ఆర్ ది సబ్స్టాన్సెస్ విచ్ చేంజెస్ కలర్ ఆర్ ఆర్డర్ ఆఫ్ డిఫరెంట్ సబ్స్టాన్సెస్. సో మనం ఇండికేటర్ ని ఒక సొల్యూషన్ యొక్క ఎసిడిక్ బేసిక్ ని డిసైడ్ చేయడానికి యూజ్ చేస్తాం. దేన్ని బేస్ చేసుకుని అంటే కలర్ ని గాని ఆర్డర్ ని గాని బేస్ చేసుకుని. జనరల్లీ ఇండికేటర్స్ ఆర్ 3 types: natural indicators, synthetic indicators, olfactory indicators. Natural indicators ante they are obtained from nature, generally plants. So example, litmus and turmeric. So next one, synthetic indicators. These are prepared in chemical laboratories. So these are chemical substances, methyl orange, methyl red. These are the examples for synthetic indicators. Final one, olfactory indicators. So those are the substances which decide the acidic or basic. So based on the order. Example, vanilla essence, clove oil, onion. This is the introduction class of acids and bases solved. General గా ఈ చాప్టర్ లో మనకి యాక్టివిటీస్ ఎక్కువగా ఉంటాయి. నియర్లీ 14 to 15 యాక్టివిటీస్ ఉంటాయి. 4 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనకి ఏదో ఒక యాక్టివిటీ వస్తూ ఉంటది. సో నెక్స్ట్ క్లాస్ లో యాక్టివిటీస్ స్టార్ట్ చేయబోతాను. ఓకే, థ్యాంక్ యూ.